హలో అండి, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన గోంగూర పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక 5 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అండ్ టమోటా కూడా తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్లేట్లో కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్, మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసేసుకొని అది హీట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నీ అందులో యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అది ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి 1 by 1 యాడ్ చేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమోటాలని యాడ్ చేసేసుకోవాలి. టమోటాలని ఇలా పొడవుగా కట్ చేసేసుకుంటే బాగుంటుంది ఈ గోంగూర పులావ్లోకి. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం గోంగూరని నీట్గా ఇలా ఒలుచుకొని బాగా 2 or 3 times వాష్ చేసేసి పెట్టుకోవాలి. ఎందుకంటే గోంగూరలో కాళ్ళలో కొంచెం ఇసుకుంటుంది కదా, బాగా వాష్ చేసేసుకోకపోతే తినేటప్పుడు బాగోదన్నమాట. అందుకని చెప్పేసి నీట్గా నేనైతే ఒక 2 to 3 times యాడ్ చేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని జల్లల్లో వడకట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వడకట్టుకున్న గోంగూరను తీసేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాము. గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా మొత్తం కలదిప్పుకుంటే అది ఆవిరికి అనేది బాగా మగ్గుతుంది. ఇలా ఒకసారి కలదిప్పుకొని ఒక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. చూసారు కదా, ఒక 5 minutes మూత పెట్టేసి నేను అలా వదిలేసాను అనమాట. సిమ్లో పెట్టేసుకోవాలి. బాగా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత ఒకసారి అంతా నేను కలదిప్పుకుంటున్నాను. కలదిప్పుకొని ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, గరం మసాలా కొంచెం అండ్ ధనియాల పొడి కొంచెం లైట్గా యాడ్ చేసేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా అంతా కలిపుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. మసాలా ఇంగ్రీడియంట్స్ అండ్ గోంగూర అన్నిటికీ మిక్స్ అయ్యేలాగా మనం తిప్పుకొని ఒక 5 minutes ఉంచుకొని అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ అనేది 1:2 రేషియోలో యాడ్ చేసేసుకుంటున్నాను. బియ్యం ముందుగానే నేను వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత బియ్యం కూడా యాడ్ చేసేసి ఒక 2 to 3 minutes సిమ్లో పెట్టేసుకొని ఆ మసాలా ఫ్లేవర్స్ అండ్ గోంగూర ఫ్లేవర్స్ అన్నీ బియ్యానికి పట్టేలాగా ఒకసారి కలిపుకొని అప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఈ వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం మీకు సాల్ట్ కానీ అండ్ ఫ్లేవర్స్ కానీ సరిపోకపోతే ఈ వాటర్ యాడ్ చేసేసుకొని అన్నీ చూసుకొని ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోండి. నేను హై ఫ్లేమ్లో ఒక 8 minutes, లో ఫ్లేమ్లో ఒక 8 minutes పెట్టేసి కుక్ చేసేసుకున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కుక్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes మూత పెట్టేసి ఆవిరంతా పోయిన తర్వాత సర్వ్ చేసేసుకొని తింటే బాగుంటుంది. ఇందులోకి నాన్ వెజ్లోకి చికెన్ కర్రీలో కానీ, మటన్ కర్రీలో కానీ, లేకపోతే వెజ్లో అయితే రైతాలో సర్వ్ చేసుకొని తింటే చాలా. నేను ఆల్రెడీ ఛానల్లో చికెన్ కర్రీ రెసిపీ అండ్ మటన్ కర్రీ రెసిపీ ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ఒకసారి చెక్ చేయండి. నాన్ వెజ్ కావాలంటే అలా ట్రై చేయండి. లేకపోతే రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ గోంగూర పులావ్ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.